తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న భాషా సంస్కృతి మర్యాదకు బదులు దూషణలేనా? ఒకప్పుడు హుందాతనం, మర్యాదకు ప్రతీకగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు తీవ్ర విమర్శలు, వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలంతో వార్తల్లో నిలుస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజమే అయినప్పటికీ ఇటీవల కాలంలో నేతల మధ్య మాటల యుద్ధం మరింత దిగజారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రారంభమైన తీవ్రస్థాయి వాగ్వాదాలు క్రమంగా రాజకీయ సంభాషణల్లో భాగమయ్యాయి. అధికార ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు, ఘాటైన వ్యాఖ్యలు చేసుకోవడం సాధారణంగా మారింది. సోషల్ మీడియా విస్తరణ కూడా ఈ ధోరణికి ఒక ప్రధాన కారణంగా భావిస్తున్నారు. వైరల్ కావాలనే ఉద్దేశంతో నాయకులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు వేగంగా ప్రజల్లోకి చేరుతున్నాయి. విధానపరమైన చర్చల కంటే వ్యక్తిగత విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఈ తరహా రాజకీయ భాష యువతపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో విభేదాలు సహజమే అయినప్పటికీ అవి గౌరవప్రదమైన చర్చల ద్వారా వ్యక్తమవ్వాలని సూచిస్తున్నారు. రాజకీయాల్లో పెరుగుతున్న అసభ్య పదజాలం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తుందని అంటున్నారు. ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ నాయకులు వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉంటూ ప్రజా సమస్యలు మరియు అభివృద్ధి అంశాలపై చర్చలు జరపాలని సూచిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలంటే రాజకీయ నాయకులు సమన్వయం పాటిస్తూ పరస్పర గౌరవంతో కూడిన రాజకీయ సంస్కృతిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నాయకులు పరస్పర వ్యక్తిగత దూషణలు వదిలి ప్రజాస్వామ్య విలువలను కాపాడి ప్రజా సంక్షేమం కొరకు పాటుపడాలని ఆశిద్దాం.